అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాజధాని పరిసరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కొబ్బరికాయ కొట్టి జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. 58,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు జరగబోతున్నాయి. 30 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 99వ డివిజన్లో పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఏకకాలంలో 250 నుంచి 300 మెషిన్లతో జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా ముళ్ళ కంచెలను, పిచ్చి మొక్కలను తొలగించబోతున్నారు. 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి అమరావతి నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించబోతున్నారు. 3 నెలల పాటు ఈ జంగల్ క్లియరెన్స్ పనులు జరగబోతున్నాయి. ఇక అక్టోబర్లో పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 58,000 ఎకరాల్లో ఈ జంగిల్ క్లియరెన్స్ పనులు జరగబోతున్నాయి. 30 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 99వ డివిజన్లో పనులను మంత్రి ప్రారంభించారు. ఏకకాలంలో 250 నుంచి 300 మెషిన్లతో జంగిల్ క్లియరెన్స్ పనులు కొనసాగబోతున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు మంత్రి ఏపీ మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించారు. తొలుత ముళ్ళ కంచెలు, పిచ్చి మొక్కలను తొలగించే పనులకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్ పనులను నిర్మాణ సంస్థ చేపట్టింది. ఆ పనులను మంత్రి నారాయణ అధికారికంగా ప్రారంభించారు. ఆయన జేసీబీ ఎక్కి ఆయన స్వయంగా జేసీబీ నడిపి ముళ్ళ కంచెలను తొలగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అమరావతిలో ఇవి ఉదయం ఈ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ఈ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి నారాయణ ఆ పనులను పరిశీలించారు. మొత్తం పనుల్లో భాగంగా దాదాపు 78% జంగిల్ క్లియరెన్స్ పనులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మొత్తం కూడా ఏకకాలంలో 250 నుంచి 300 మెషిన్లతో పనిని ప్రారంభించబోతున్నారు. 99వ డివిజన్లో ఈ పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దాదాపు 58,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. 58 ఎకరాల్లో. రైట్. ఇక పనులు ప్రారంభించిన తర్వాత మంత్రి నారాయణ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. నమస్కారాలండి. అమరావతి రాజధానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే 2014-19లో ఇక్కడ రైతులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇది ఒక మంచి రాజధాని అవుతుందని ఆ రోజు ఇవ్వటం జరిగింది. అయితే దానికి తగ్గట్టుగానే ఇక్కడ డిజైన్లు అన్నీ చేయటం, ఒక 41,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలిచి వర్క్స్ టేకప్ చేశాం. అయితే 2019లో ప్రభుత్వం పోవటం వల్ల గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది. విశాఖపట్నం అని, ఇక్కడ అమరావతి అని, కర్నూలు అని రకరకాలుగా ఆడి రైతుల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేసింది. అయినప్పటికీ రైతులు మనోస్థైర్యంతో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకని ప్రభుత్వం ఇప్పుడు రాగానే ఇమీడియట్గా దీన్ని టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పటం. అయితే దానికి అంతకుముందు వేసిన రోడ్లు కొన్ని తవ్వేశారు, కొన్ని డోర్లు, విండోస్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇలా అసలు ఇక్కడ కంప్లీట్గా దీన్ని ఒక అడవి చేశారు. 34 ఎకరాలు రైతు దగ్గర తీసుకున్నాం. గ్రామ కంటాలు కావచ్చు, లేదా ప్రభుత్వ భవనాలు కావచ్చు, అన్ని తీసుకుంటే ఇది 58,000 ఎకరాలు. ఈ 58,000 ఎకరాల్లో సుమారుగా 24 ఎకరాలు దాదాపు దట్టమైన అడవిలాగా తయారైపోయింది. మొన్న సీఎం గారు విజిట్లో యాక్చువల్గా బిల్డింగ్స్ చూస్తుంటే, ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే జడ్జెస్ బంగ్లాస్ అన్ని కంప్లీట్గా కప్పుతో మునిగిపోయింది. అక్కడికక్కడే సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇమ్మీడియట్గా కంప మొత్తం తొలగించమని. దానికి టెండర్లు ఇచ్చాము. దానికి యాక్చువల్గా ఇవాళ పని ప్రారంభించడం మొదలుపెట్టాం. ఈ పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేయమని యాక్చువల్గా టెండర్లు ఇవ్వడం జరిగింది. 30 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. కంప్లీట్గా 30 డేస్లో ఈ పని పూర్తి చేస్తే ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఆదేశం అంటే ఫస్ట్ కంప తొలగించండి. అప్పుడు ఎవరికి ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో వాడు చూసుకుంటారు. కనీసం ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చాం రైతులకి, ఎవరు ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు అన్నారు. దాని మీద చేస్తున్నాం. తర్వాత ఏదైతే బిల్డింగ్స్, రోడ్లు అప్పుడు కట్టామో గత 5 సంవత్సరాలు ఎటువంటి మెయింటెనెన్స్ కానీ దాని గురించి పట్టించుకోకుండా గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం వదిలేస్తే దానివల్ల కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద
స్టడీ చేయడానికి ఐఐటి హైదరాబాదు, ఐఐటి చెన్నై ఇద్దరికి ఇచ్చాం. వాళ్ళకు కూడా 1 month టైం ఇచ్చాము. వాళ్ళు మొన్న వచ్చి స్టడీ చేశారు. ప్రైమరీ రిపోర్ట్ త్వరలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని మీద కొన్ని మళ్ళీ ఇంకా టెస్టులు చేయాలన్నారు. అది చేసిన తర్వాత దాన్ని బట్టి యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు వాళ్ళ తరఫున. మన మధ్య యాక్చువల్గా కౌలు రైతులు గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఇక్కడ గత 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశం నెరవేరి ఉండేది. కౌలు కూడా సరిగా ఇవ్వలేదు కాబట్టి మరొక 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే ఉండే వాళ్ళకు కూడా, అంటే కూలీ రైతులు, అమరావతిలో కూలీ రైతులు, భూమి లేని నిరుపేదలకు ఏదైతే పెన్షన్ అప్పుడు ఇచ్చామో వాళ్ళది కూడా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయమంటే ముఖ్యమంత్రి గారు మన అథారిటీ మీటింగ్ లో అది ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏ రైతులైతే ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్ముకొని ల్యాండ్ ఇచ్చారో, ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఇక్కడ మంచి రాజధాని రావాలని, వాళ్ళ భూములకు కూడా విలువ రావాలని ఖచ్చితంగా అది వచ్చే విధంగా ఖచ్చితంగా చేస్తామని రైతు సోదరులందరూ తెలియజేస్తాం. ఇది మొత్తం 58,000 ఎకరాలండి, ఇంక్లూడింగ్ గ్రామ కంటాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు కావచ్చు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకుని 34,000 ఎకరాలు కావచ్చు. దీంట్లో అంటే వాళ్ళు డ్రోన్ ద్వారా మొత్తం తీసుకున్నారు స్టడీ. డ్రోన్ ద్వారా మన సిఆర్డి ఆఫీస్ వాళ్ళు స్టడీ చేస్తే సుమారుగా 24,000 ఎకరాల్లో 24,000 ఎకరాల ఏరియా క్లీన్ చేయాల్సి వస్తుంది. 24,000 ఎకరాలు. దాని తగ్గట్టుగా టెండర్ ఇచ్చారు. 1 month లో దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకే ఇచ్చాం యాక్చువల్గా. మనకి ఎన్ని మిషన్స్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు, కొంతమంది రైతులు వాళ్ళు కూడా యాక్చువల్గా ఎవరైతే వస్తున్నారో ముందుకి మిషన్ నుండి వాళ్ళందరూ కూడా ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చి వర్క్ చేయించుకుంటారు. ఇంకా రాలేదు యాక్చువల్గా. వాళ్ళు ప్రిలిమినరీగా స్టడీ చేసిపోయారు. ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫర్దర్గా పోయింది. ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులు 2 నెలలు కూడా పూర్తి కాల. మొత్తం స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు స్టడీ జరుగుతుంది. ఎందుకంటే గ్రీన్ అయితే ఇప్పటికప్పుడు టెండర్లు ఇచ్చేయచ్చు. ఒకసారి కొంత వర్క్ చేసి కొన్ని 90%, 80%, 40% వరకు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి వీటికి కమిటీలు వేసాం. ఆ కమిటీలు కూడా 1 month టైం ఇచ్చాం. అంటే స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాని మీద ముందు వాడుతాం. ఓకే. అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 58 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు జరగబోతున్నాయి. నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామంటున్నారు నారాయణ. అయితే గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ భూములన్నీ కూడా ప్రస్తుతానికి పూర్తిగా అడవి లాగా మారిన నేపథ్యంలో అక్కడ మొలిచినటువంటి ముళ్ళ కంచెను అలాగే పిచ్చి మొక్కలను తొలగించే ప్రక్రియ ప్రస్తుతానికి ప్రారంభమైంది. నెల రోజుల్లో వీటిని పూర్తి చేసి తదుపరి పనులను వీలైనంత త్వరగా చేపడతామంటూ మంత్రి నారాయణ చెప్తున్నారు. మంత్రి నారాయణ ఆర్టీవీతో మాట్లాడారు ఎక్స్క్లూజివ్గా. ఒకసారి చూద్దాం. అమరావతి రాజధాని పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఎలా చూస్తారు? ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పనులు మీ ప్రాంతంలో, మీరు ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు జరిగింది, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చిన తర్వాతనే వ్యవహారం జరుగుతున్న పరిస్థితి ఎలా చూస్తుంది? చంద్రబాబు నాయుడు గారు రాకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సూచన. అందులో భాగంగా రాజధాని కూడా. ఇందులో మేము ఎమ్మెల్యేగా ఉంటాం అనేది చాలా సంతోషదాయకం. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 24,500 ఎకరాల పాటు కంప చెట్లు మొలిచినాయి, ముళ్ళ చెట్లతో నిండిపోయి ఉంది. కావాలని ఈ ప్రాంతాన్ని పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి ముందు మొట్టమొదటిసారిగా ఈ ముళ్ళ చెట్లన్నీ తొలగిస్తే ఖచ్చితంగా ఒక రూపురేఖలు వస్తాయనే ముందు అడుగు ఇది ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 36 కోట్ల రూపాయల పైగా ఇది టెండర్ పిలిచారు. మరి ఎంత అవుతుందో చూడాలి. రైతులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు అనేది మంత్రులు చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. ఈ ప్రాంత రైతులు కూడా ఈ వర్క్స్లో భాగస్వామ్యం చేయడం అనేది ఎలాగంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ వ్యవసాయం లేదు, వ్యవసాయం లేక రకరకాలుగా మెషినరీ కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న వారందరికీ ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ నిర్ణయం. అందులో భాగంగా ఎవరి దగ్గర అయితే క్లీనర్స్ కానీ ఇతర
యంత్ర సామాగ్రి ఉందో ఆ సామాగ్రిని తీసుకొస్తే వచ్చిన కాంట్రాక్టర్ దగ్గరికి పంపించి వాళ్ళు అందులో భాగస్వామ్యం చేసుకునేలాగా చేస్తాం. ఎన్ని రోజుల్లో అంటే దాదాపుగా 30 రోజుల్లో కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. 30 రోజుల్లో జంగల్ క్లియరెన్స్ స్టార్ట్ అయ్యి మిగతా పనులకి మూమెంట్ వచ్చే అవకాశం ఉందా? 100% ఒక రూపురేఖలు వస్తాయి, రోడ్లు ఎక్కడున్నాయో బిల్డింగ్లు ఎక్కడున్నాయో తెలుస్తాయి. అంతేకాకుండా చాలామంది రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారు. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్లో ఎక్కడ ఉన్నాయి, లేఅవుట్ ఏంటి అనేది తెలుస్తుంది. పట్ల లేఅవుట్ డెవలప్మెంట్కి మార్గం సుగమం అవుతుంది. ఐఐటి నిపుణులు వరుసగా 2 సార్లు వచ్చి ఇక్కడ చూసిన పరిస్థితి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? ఇప్పుడున్న ఏవైతే భవనాలు ఉన్నాయో వాటి పరిస్థితి బై అండ్ లార్జీ పెద్దగా పాడవలేదు, ఇంకా డీప్గా స్టడీ చేయాలన్నారు. కానీ ఎందుకంటే టవర్స్ నిర్మాణం కాబట్టి పెద్ద ఎత్తున సాంకేతికమైన టెస్టులు పూర్తయిన తర్వాతే మొదలవుతాయి. ఇది ఎమ్మెల్యే క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ మంత్రి గారు, సో ఓవరాల్గా ఎలా చూస్తారు? ఈరోజు మీరు ఒకటే మాట చెప్తున్నారు, చాలా శుభదినం అమరావతికి, ఇక్కడ ఉన్న ఏపీ రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా ఇవాళ చాలా శుభదినం అండి. ఎందుకంటే జంగిల్ క్లియరెన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ టోటల్గా అసలు నిర్వహణ చేసింది. 3 ముక్కలు ఆటాడి వైజాగ్ అని, కర్నూలు అని, అమరావతి అని. అయితే ఈ ఏరియా మొత్తం ఈ మధ్య సీఎం గారు విజిట్ చేశారు. సీఎం గారు విజిట్ చేసినప్పుడు టోటల్ జంగిల్ క్లియరెన్స్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. ఎందుకంటే ఎక్కడ ఎవరి ప్లాట్లు ఉన్నాయో తెలియదు. ముఖ్యమంత్రి గారు ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే అక్కడ కట్టిన బంగళాలు చూస్తే బంగళాలన్నీ కంప చెట్ల లోపల ఉన్నాయి. అందువల్ల ఇమీడియట్గా క్లియర్ చేయండి, ఎవరి ప్లాట్ ఎక్కడుందో కూడా తెలుస్తున్నారు. దాని మీద టెండర్లు పిలిచాము. టెండర్లు 36.5 కోట్లతో పిలవడం జరిగింది. ఈరోజు వర్క్ స్టార్ట్ చేసాం. నిజంగానే ఈరోజు చాలా శుభదినం, వర్షం కూడా వస్తుంది. 1 మంత్లో ఖచ్చితంగా ఈ పని పూర్తి చేసి తర్వాత మిగతా పనులన్నీ కమిటీలు వేస్తున్నాం. కమిటీలు రాగానే దాని మీద యాక్షన్ తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. చాలా భవనాలు 40%, 60%, 80% వరకు కంప్లీట్ అయ్యి అక్కడే ఆగిపోయిన పరిస్థితి. నిన్న కమిటీలు వచ్చారు, నిపుణుల బృందాలు వచ్చారు, వాళ్ళు ఏం చెప్తారు? అంటే వాళ్ళు ప్రిలిమినరీగా యాక్చువల్గా రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదండి. రిపోర్ట్ రాగానే ఏం చేయాలో ముందు పోవడం జరుగుతుంది. సార్ ఎంతవరకు ఇప్పటి లోపల తిరిగి ఈ అమరావతిని ఒక దిశానిర్దేశానికి తీసుకురావాలని టైం బౌండ్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే యాక్చువల్గా 4 months స్టడీ అని పెట్టుకున్నామండి. స్టడీ జరుగుతుంది. మరొక 2 నెలలు దీని మీద స్టడీ చేయాలి. ఎందుకంటే వేసిన కమిటీలు రిపోర్ట్ ఇవ్వడానికే ఒక 1 month పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ టెండర్లు పిలవాలి. అందువల్ల ఒక 4 months స్టడీ అండ్ టెండర్స్ అనుకున్నాం. 4 months అవుతానే వర్క్ టేకప్ చేస్తాం. వర్క్ టేకప్ చేయగానే టార్గెట్ టైం ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మంత్రి నారాయణ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఒకటే క్లియర్గా చెప్తున్నారు, ఏదైనా ఇష్యూ ఉందే ఇది 3 నెలల లోపల దీనికి సంబంధించిన నిపుణులు కావచ్చు వాళ్ళ కమిటీ రిపోర్ట్స్ అయితే ఇస్తారు. ఫర్దర్గా అనుకున్న టార్గెట్ని ఏదైతే 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టార్గెట్ అనుకుంటున్నాం దాంట్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నారాయణ చెప్తున్నారు. ఫోటో స్టూడియో.